మీడియా తమ్ముడు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతుంది. ఈ దానికంతా లైవ్ టెలికాస్ట్ చేస్తుండు. ఈరోజు యాదవ యుద్ధ నౌక అవార్డు గ్రహీత మేకల రాములు యాదవ్ అన్నగారి సన్మాన అభినందన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నగారికి, అదేవిధంగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి వంశమోహన్ యాదవ్ అన్నగారికి, అదేవిధంగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్ యాదవ్ అన్నగారికి, అదేవిధంగా లక్ష్మీ యాదవ్ అక్కగారికి, ఇంకా వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా శనార్థులు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మేకల రాములు యాదవ్ అన్న గారు దాదాపుగా 16 నుంచి 17 సంవత్సరాలుగా యాదవ జాతి కోసం ఎంతో పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అంటే యాదవులకు ఆణిముత్యం ఇలా తెలంగాణ నుంచి దాదాపు సౌత్ ఇండియాలోనే అగ్రగామిగా నిలిచినటువంటి మన రాములన్న గారు ఇలా యాదవ యుద్ధ నౌకనే కాదు, ఎన్నో అవార్డులు వచ్చినా కూడా తక్కువే. ఇలా శ్రీకృష్ణుడు మనకి శ్రీకృష్ణ జన్మవంశంలో పుట్టినటువంటి మనము, యదువంశంలో ఇందాక సీనన్న చెప్పినారు, యదువంశంలో పుట్టినటువంటి వాళ్ళము ఇలా మన యాదవులకి అసలు చట్టసభల్లో అవకాశాలు లేవు, పార్లమెంట్ లో అవకాశాలు లేవు, స్థానిక సంస్థల్లో అవకాశాలు లేవు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాల్లో కూడా యాదవులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇలా దాదాపు 80 లక్షల పై చిలుకున్నటువంటి యాదవ జాతికి, యాదవ బిడ్డలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. యాదవ కార్పొరేషన్ కోసం రాములన్న గాని, సీనన్న గాని, మోహన్ అన్న గాని ఇట్లా మేమంతా టీముగా ఏర్పడి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ కావడం జరిగింది. ఉదయం 5:30కే తీసుకొని పోయిండు మా సీనన్న. చౌటుపల్లి స్టార్ట్ కావడం జరిగింది. తమ్ముడు ఎక్కడున్నావు అన్న, నన్ను అరెస్ట్ చేసిరు అన్న అని చెప్పిన. అంటే మొట్టమొదటిగా యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో యాదవ జాతి కోసం నేను అరెస్ట్ కావడం జరిగింది. అంటే నేను చాలా గర్వపడ్డా. నా జాతి కోసం, నా జాతి హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. రాములన్నతో పని చేయడము నాకు చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే రాములన్నతో పాటు నేను 2023లో ఇందిరా పార్క్ లో చేసినటువంటి యాదవ యుద్ధ బేరి అనేటువంటి ప్రోగ్రామ్ కి అన్నతో పాటు కలిసి 33 జిల్లాలు తిరిగిన. యాదవుల స్థితిగతులు ఏంది, ఎట్లా ఉంది, ఇలా నాగర్ కర్నూలు, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు యాదవులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, యాదవుల కష్టాల పైన ఇలా రాములన్న ఉద్యమం చేసిండు, సీనన్న ఉద్యమం చేసిండు, మా అక్క లక్ష్మక్క చేసింది. అంటే ఇక్కడ ముందున్నటువంటి అన్నలు కూడా చాలా మంది చేశారు. అంటే యాదవులు అన్ని రకాల్లో ఎదగాలి, అన్ని రకాల్లో ముందుకు పోవాలి. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ ఇలాంటి యువతకి, విద్యార్థికి కూడా ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ ఒక 10% విద్యార్థులకు మాత్రమే తెలుసు. సెమీ నోబాడిక్ ట్రైబ్ అంటే కూడా యాదవుల్లో ఎవరికి కూడా తెలియదు. అర్ధ సంచార జీవులు అనే విషయం కూడా తెలియదు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఇట్లా ఉంది, మనం చేద్దాము, ఒక సెమినార్ కండక్ట్ చేద్దామని చెప్పేసి చర్చ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఏమంటారంటే ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఏంది అంటున్నారు. అంటే 1950 నుంచి 1970 వరకు జరిగినటువంటి యాదవ కుల సంబంధించిన ఎస్ఎన్టీ రిజర్వేషన్ తీసేసారు, సెమీ నోబాడిక్ ట్రైబ్ తీసేసారు. కానీ ఈ సెమీ నోబాడిక్ ట్రైబ్ వస్తే 10% రిజర్వేషన్లు వచ్చి ఉద్యోగాల్లో, ఉపాధి రంగాల్లో అవకాశం కల్పిస్తాయి. అందుకే ఈ అవకాశం కల్పించినటువంటి బిహెచ్ఎల్ యొక్క అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి, నిర్వాహకులకు అందరికీ చిన్నార్థం తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.